నమస్తే. రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కానీ ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా కానీ ఆలోచించకుండానే ఇవాళ ఇష్టానుసారంగా పెంచే అవకాశాలు అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. కళాశాలల ఫీజుల పెంపు పైన టీఏఎఫ్ఆర్సి ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలతోటి విచారణ పూర్తి చేసుకుంది. మరి విద్యార్థులపైన పెనుభారం మోపే విధంగా గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం పెంచే ఫీజులు అధికంగా ఉన్నాయని చెప్పేసి మనకు అనధికారికంగా తెలుస్తుంది. ఫీజుల పెంపు బాగుంది. మరి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, విద్య నేర్పుతున్నటువంటి అధ్యాపకులకు ఎలాంటి జీతాలు చెల్లిస్తున్నారో వాటిపైన ఎందుకు విచారణ చేయడం లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాళ్ళ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కనీస జీతాలు కూడా చెల్లించడం లేదు. 7వ వేతన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి అధిక జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి ఇవాళ అధిక ఫీజులు పెంచుకున్నటువంటి కళాశాలలు కనీస జీతాలు కూడా చెల్లించకుండా, మరికొన్ని కళాశాలల్లో అయితే 2 నుంచి 6 నెలల జీతాలు చెల్లించకుండా నిర్వీర్యం చేస్తున్నటువంటి కళాశాలలు, మరికొన్ని కళాశాలల్లో జీతాలు వేసి తిరిగి తీసుకుంటున్నటువంటి కళాశాలలు చాలా ఉన్నాయి. మరి అలాంటి కళాశాలలపై ఎందుకు విచారణ చేయడం లేదు టీఏఎఫ్ఆర్సి అని మేము అడుగుతూ ఉన్నాము. ఇవాళ ఇలాంటివన్నీ పరిశీలన చేయకుండానే విద్యార్థులపైన పెనుభారం మోపుతూ ఫీజులను పెంచడం జరుగుతూ ఉంది. మేము ఒక్కటే తెలియజేసేది, టీఏఎఫ్ఆర్సికి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఎలాంటి జీతాలు చెల్లిస్తున్నారు, వారి యొక్క ఫామ్ 16 కానీ ఫామ్ 26AS కానీ పరిశీలన చేయకుండానే మీరు ఫీజులు పెంచుతారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఫామ్ 26 బ్యాంక్ ఖాతాలను పరిశీలన చేసినట్టయితే వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ఖచ్చితంగా పరిశీలన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, టీఏఎఫ్ఆర్సికి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు తెలియజేస్తూ ఉన్నాం.